కొన్ని నెలల కిందట ఒకసారి గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ విశాఖపట్నం ప్రజల అదృష్టవంతులు, ఇంతకుముందు ప్రభుత్వం కనుక కంటిన్యూ అయినంటే మీకు రాజధాని వచ్చేది, ఆ రాజధాని గోల మీకెందుకు, అది అమరావతికి వెళ్ళిపోతుంది, రాజధాని లేకుండా మీరు ప్రశాంతంగా జీవించవచ్చు, మీరు అదృష్టవంతులు అన్నారు. ఈ స్టేట్మెంట్ను ఏ కోణంలో అర్థం చేసుకోవాలో నాకు ఈ మాట గుర్తొచ్చిన ప్రతిసారి అర్థం కాదు. మరి రాజధాని ఉన్న వాళ్ళు దురదృష్టవంతుల, మరి ఆ దురదృష్టం కోసమైనా అమరావతి వాళ్ళు అన్ని ఉద్యమాలు అంటున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, ఆందోళనలు, ప్రభుత్వం ఇంత పెద్ద పెద్ద హంగామా చేస్తూ ఉన్నారు అంటే దురదృష్టం కోసమా అన్నది మనకు తెలియదు. సరే, ఆ పెద్ద మనిషి ఎందుకు ఆ మాట అన్నారో కూడా క్లారిటీ లేదు. సీన్ కట్ చేస్తే వాళ్ళకు మరింత అదృష్టాన్ని జోడించాలనుకున్నారేమో ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి సర్కారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖకు తీసుకొని రావడానికి కేంద్రాన్ని ఒప్పించినటువంటి ఒక కీలక సంస్థను విజయవాడ తీసుకెళ్ళిపోయారు. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం అనేది ఏర్పాటు అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీఐని ఒప్పించారు, విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేది. సో ఆయన సర్కార్లో లాస్ట్కు అది విశాఖపట్నంలో ఏర్పాటు కావాల్సి ఉండగా ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. ఇప్పుడు ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో కాదు, విజయవాడ స్టాలిన్ కాంప్లెక్స్లో కొలువు తీరింది. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి విశాఖపట్నం నో అన్నారు, విజయవాడ స్టాలిన్ కాంప్లెక్స్లో కొలువు తీరింది. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు. మరి ఆర్థిక శాఖకు సంబంధించి అత్యంత కీలకమైన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఎందుకు విశాఖపట్నంలో లేకుండా విజయవాడకు తీసుకెళ్ళిపోయారు అంటే ఏమో సారీ సమాధానం చెప్పాలి. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్, మామూలుగా ఇక ప్రధానమైన కార్యాలయాన్ని వీలైతే అమరావతిలో పెట్టేకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆర్బీఐ వాళ్ళు అమరావతిలో కాకుండా విజయవాడలో, మామూలుగా విశాఖపట్నంలో దాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండే. చంద్రబాబు గారి సర్కార్ అమరావతి విజయవాడ ఈ పరిధిలోకి తెచ్చాలనుకున్నట్టున్నారు. అమరావతిలో అంటే ఇంకా టైం పడుతుంది, ఇప్పుడు వద్దనుకున్నారేమో. విజయవాడలో అయితే దాన్ని కొలువు తీర్చారు. సరే, రాజధాని వచ్చి ఉండింటే విశాఖపట్నం ప్రజలు దురదృష్టవంతులు కదా, లేదు కాబట్టి అదృష్టవంతులు. బహుశా ఇప్పుడు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కూడా వాళ్ళకు లేకుండా పోవడం చేత మరింత అదృష్టవంతులు అయ్యారేమో. మరింత అదృష్టవంతులైన విశాఖ ప్రజలకు మనం కూడా శుభాకాంక్షలు చెబుదాం.